హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీలర్నర్స్. సో మనం లాస్ట్ వీడియోలో టాంజెన్స్ అండ్ సీకెండ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనము మెన్స్ట్రేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ మెన్స్ట్రేషన్లో మనకి వచ్చేసి కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కంప్లీట్ ప్రాబ్లమ్స్ గురించి రిలేటెడ్ ఎక్కువ, అంటే మన థియరమ్స్ ఎక్కువ, థియరీ ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. అది వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మనకి మెన్స్ట్రేషన్ నుంచి నియర్లీ 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ మనము ఎగ్జామ్లో ఈజీగా మనము అటెండ్ చేయొచ్చు, మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. వీడియోకి వెళ్ళే ముందు ఒక ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ మీరు నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అలాగే మీకు ఇక్కడ ఐకార్డ్లో కూడా ఉంటుంది, చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ మనకి వచ్చేసి దీనికి టాపిక్ మీకు ఒక ఏమంటారు ఫార్ములాస్ ఒక పెడతాను, ఫార్ములాస్ ఇస్తాను. ఆ ఫార్ములాస్ మీరు చూడండి, ఆ ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఫార్ములాస్ వస్తేనే మెన్స్ట్రుయేషన్ అనేది చేయగలరు. ఓకే, ఫార్ములాస్ రాకపోతే మీరు మెన్స్ట్రుయేషన్ అసలు చేయలేరు, అది చాలా కష్టం అవుతుంది మీకు కూడా. సో మెన్స్ట్రుయేషన్ మనకి ఈ టాపిక్ మనకి పర్ఫెక్ట్ రావాలంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అలాగే దాంతోపాటు మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాము. సో మెన్స్ట్రుయేషన్ అంటే మనకి వచ్చేసి మనకి నార్మల్గా షేప్స్ ఉంటాయి కదా, మనం దీన్ని ఏమంటాము, స్క్వేర్ అంటాం. సపోజ్ స్క్వేర్ ఇది, అండ్ ఇది రెక్టాంగిల్. సో మనము దీన్ని ఇప్పుడు ఏమైంది, ఇది క్యూబ్ అయింది. సో ఇది క్యూబ్ అయ్యింది. సో మెన్స్ట్రుయేషన్ అంటే ఈ యొక్క దీన్ని మనం 3D షేప్స్ అంటాం. సో 3D షేప్స్, సో 3D అంటే 3 డైమెన్షన్. 3 డైమెన్షన్ అంటే మనకి ఏమొస్తుంది, లెంత్, విడ్త్, లేకపోతే బ్రెడ్త్, హైట్. ఓకే, ఆ 3 ఫ్యాక్టర్స్ ఉంటుంది, మనం దాన్ని 3D షేప్ అంటాము. సో క్యూబాయిడ్, కోన్, రైట్ సర్క్యులర్ కోన్, పిరమిడ్, స్పియర్ కూడా మనకి 3D స్పియర్ని మనం 3D అంటాం. అదే నార్మల్ సర్కిల్ అంటే 2D సర్కిల్, 3D వచ్చేసరికి స్పియర్ అంటాం. సో సెమీస్పియర్, హెమిస్పియర్, ఇలా షేప్స్ అన్ని వీటి యొక్క క్యాలిక్యులేషన్స్, అంటే వీటి ఏరియా ఉంటుంది. సో ఏరియా ఫైండ్ చేయొచ్చు. ఆ ఏరియాలో డిఫరెంట్ టైప్స్, లాటరల్ సర్ఫేస్ ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మనము మెన్స్ట్రుయేషన్ దేని గురించి మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం లాటరల్ సర్ఫేస్, LSA, లాటరల్ సర్ఫేస్ ఏరియా, లేకపోతే దీన్ని మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. దీని గురించి తెలుసుకుందాము. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా, TSA, నెక్స్ట్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మనకి 3 టాపిక్స్ నుంచి మనకి మెన్స్ట్రుయేషన్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. మ్యాక్సిమం వచ్చేసి ఏరియా పైన ఫోకస్ చేయాలి, ఏరియా వస్తుంది. ఇది జస్ట్ మనం ఈ ఫార్ములాస్ అయితే తెలిసి పెట్టుకుందాం, బెస్ట్ ఫార్ములాస్. సో ఇప్పుడు మనము LSA గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ LSA గురించి తెలుసుకోవాలి. సో LSA దాన్ని మనం CSA కూడా అంటాము, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ మనం ఒక షేప్ తీసుకున్నాం, శాంపుల్ షేప్. ఆ శాంపుల్ షేప్లో మనం వచ్చేసి క్యూబ్ తీసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మనం ఇది క్యూబ్ అనుకుంటే, ఒకవేళ లాటరల్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఒకవేళ ఒక ఆబ్జెక్ట్కి దాని కంప్లీట్ ఏరియా అంటే దాని చుట్టూ ఏరియా ఉంటుంది కదా, సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ అంటే ఏంటిది, పైన సపోజ్ మన చెయ్యి సర్ఫేస్ ఏరియా అంటే ఇది సర్ఫేస్ వస్తాయి, ఇది ముంగడ సర్ఫేస్ వస్తాయి, ఇంకా కూడా సర్ఫేస్ వస్తాయి, ఇక సైడ్స్ కూడా కొంచెం గుర్తుంటుంది. సో ఇది సర్ఫేస్ ఏరియా. సో ఈ క్యూబ్ కూడా సర్ఫేస్ ఏరియా ఏంటిది, ఇది సైడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్, ఇది లైట్ షేడ్ చేస్తున్నా. ఓకే, అర్థమైంది. సో ఇట్లా సర్ఫేస్ ఏరియా, ఈ సర్ఫేస్ ఏరియా అనేది మనం దీని సైడ్ అంటాం. కాకపోతే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే క్యూబ్ యొక్క కంప్లీట్ సర్ఫేస్ ఏరియా మనము క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్సెప్ట్ టాప్ అండ్ బాటమ్. అంటే సపోజ్ దీన్ని మీరు క్యూబ్ అనుకోండి. సపోజ్ క్యూబ్ ఫ్రంట్, బ్యాక్, ఇట్లా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, 4 సైడ్స్ వస్తాయి మనకి. ఓకే, ఈ 4 సైడ్స్ మనము సర్ఫేస్ క్యాలిక్యులేట్ చేసాం. కాకపోతే పైన కింద అంటే టాప్ అండ్ బాటమ్ మనము దాన్ని తీసేయాలి, అదొక రిమైనింగ్, అదొక ఎక్సెప్షన్. అది
టాప్ అండ్ బాటమ్ ఎక్సెప్షన్ ఉంటాం, మిగతా సర్ఫేస్ ఏరియా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనం దాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే లేకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇది మా క్యూబ్ కనే కాదు ఏ షేప్ కైనా వర్తిస్తుంది. సపోజ్ మనము సిలిండర్ తీసుకుందాం. సో సిలిండర్కి వచ్చేసి సిలిండర్ సపోజ్ ఈ చాక్పీస్ సిలిండర్ షేప్ అనుకోండి, మనకు తెలుసు ఈ చాక్పీస్ సిలిండర్ షేప్ అనుకోండి. సపోజ్ ఈ సిలిండర్ షేప్లో మొత్తము సర్ఫేస్ ఏరియా మొత్తం కర్వ్డ్ సర్ఫేస్, ఇది కర్వ్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. లాటరల్ ఎందుకంటే ఈ స్క్వేర్ ఆబ్జెక్ట్స్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మొత్తం క్యాలిక్యులేట్ చేసాము ఎక్సెప్ట్ టాప్ అండ్ బాటమ్ ఉన్న ఏరియా. ఓకే, దాన్ని మనం ఇప్పుడు ఎల్ఎస్ఏ అంటాం. సో వీటి ఫార్ములాస్ వచ్చేసి ఒక్కొక్కటి మీకు అన్ని ఇప్పుడు మనం చాలా ఉంటాయి చెప్పలేము. సో వీటికి నేను ఒక ఫోటో పెడతాను, ఆ ఫోటోలో మీకు డీటెయిల్గా ఉంటుంది, మీరు నోట్ చేసుకున్న నోట్బుక్లో. ఓకే, దానిలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా చూద్దాం. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా సో ఫ్రెండ్స్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, చుట్టూ సర్ఫేస్ ఏరియా అన్నాం. లాటరల్ అంటే ఎక్సెప్ట్ టాప్ అండ్ బాటమ్, అదే టోటల్ అంటే టాప్ అండ్ ఇంక్లూడింగ్ టాప్ అండ్ బాటమ్. సో టాప్ అండ్ బాటమ్ మన చుట్టూ సర్ఫేస్ కూడా ఉన్న యాడ్ చేసి దాన్ని మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి కూడా ఫార్ములాస్ ఉంటాయి, అది కూడా మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీని తర్వాత ఏం చూద్దాము, ఏరియా. సో ఏరియా, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఏరియా గురించి తెలుసుకున్నాం. సో ఏరియా అంటే 2D షేప్స్ మనకి నార్మల్గా చూసాం కదా. ఏరియా అంటే 2D షేప్స్కి మనకి ఓన్లీ ఇన్నో స్పేస్, ఈ స్పేస్ మనం ఏరియా అంటాం. సో మనకి ఈ మెన్స్ట్రుయేషన్ టాపిక్లో మనకి వాల్యూమ్ ఉంటుంది. సో వాల్యూమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి 3D షేప్ కాబట్టి 3D షేప్స్. సో దీని లోపల ఉన్న ఎంటీ స్పేస్, ఈ 3D ఆబ్జెక్ట్కి మనం దీని వాల్యూమ్ అంటాం. సో ఇక్కడ మనకు ఓన్లీ లెంత్, బ్రెడ్త్ ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అని ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, లెంత్, బ్రెడ్త్, హైట్. విడ్త్ కూడా అంటాము, లెంత్, విడ్త్, హైట్. సపోజ్ మనకి అవి స్పియర్స్ లేకపోతే స్పియర్స్ లాంటి ఉన్నాయి, సిలిండర్ అట్లాంటి వాటి ఉంటే ఎక్స్ట్రా మనకి ఆర్ అంటే రేడియస్. సో ఇది వచ్చేసి మనకి వాల్యూమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాము, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది ఏ ప్రాబ్లం ఎలా చేయాలి, ఏ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలని. ఓకే, నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏది ఇచ్చారంటే రేడియస్ అండ్ హైట్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆర్ 6 cm అండ్ 7 cm రెస్పెక్టివ్లీ, ఫైన్ వాల్యూమ్. సో మనం ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ మనకి ఏ షేప్ ఇచ్చాడు, ఆ షేప్ దేందో మనం అది ఒక్కటి పాయింట్ అవుట్ చేసుకోవాలి. పాయింట్ ఇక్కడ మనకి ఏం రైట్ సర్క్యులర్ కోన్. సో నార్మల్గా కోన్ అంటే మనకి ఇలా తీసుకుంటాము. ఓకే, అది రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఈ సెంటర్ నుంచి అది ఎగ్జాక్ట్ మనకి 90 degrees వస్తాయి ఈ రేడియస్ ఇక్కడ చేస్తే. సో దీన్ని మనం రైట్ సర్క్యులర్ కోన్ అంటాం. ఈ కోన్కి వచ్చేసి అతను ఏమి ఇచ్చాడు, రేడియస్ వచ్చేసి ఈ రేడియస్ ఉంది కదా, ఈ రేడియస్ 6 ఇచ్చాడు, హైట్ వచ్చేసి 7 ఇచ్చాడు, హైట్ ఇది. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా. సో ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాబ్లమ్ చేసేప్పుడు మీరు ఫస్ట్ నేను ఇంతకుముందు మీకు ఫోటోలో పెట్టాను కదా, ఆ ప్రాబ్లమ్స్ మీరు తరవుగా ప్రాక్టీస్ చేయండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములాస్ మీకు ఫార్ములాస్ గుర్తుంటేనే ఇప్పుడు చేయవచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి ఫ్రెండ్స్, రైట్ సర్క్యులర్ కోన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πr²h. సో ఓకే, ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్, రైట్ సర్క్యులర్ కోన్. సో మనకి వాల్యూస్ రేడియస్ ఉంది, హైట్ ఉంది. ఇక్కడ మనం దాన్ని నోట్ చేసుకుంటే అయిపోతుంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. మనకి ఆల్వేస్ ఈ మెన్స్ట్రుయేషన్లో పై మ్యాక్సిమం వచ్చేసి 22/7 తీసుకోవాలి. లేకపోతే మీకు ఏం తీసుకోకపోతే మీకు ఒకవేళ క్వశ్చన్లో ఇస్తే అదే తీసుకోవాలి. సపోజ్ మీకు 3.14 ఇలా ఇచ్చారంటే అది తీసుకోవాలి, లేకపోతే ఏమి ఇవ్వకపోతే మీరు 22/7 తీసుకోండి. ఓకే గైస్, సో నేనైతే మనం ఇక్కడ ప్రస్తుతానికి 22/7 తీసుకున్నాం. 22/7 తీసుకుంటే మనకి ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. సో మనకి ఇప్పుడు రేడియస్ వచ్చేసి 6, హైట్ వచ్చేసి 7 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్, రేడియస్ 6 స్క్వేర్ 7. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ మెయిన్ ఇంపార్టెంట్, మనకి క్యాలిక్యులేషన్ మెన్స్ట్రుయేషన్లో
వాడికి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. కొంచెం కొన్ని నెంబర్స్ పాయింట్స్ ఇస్తే మాత్రం మనం యాక్యురేట్ చేయాలి. కాకపోతే కొన్ని నెంబర్స్కి మనము నియరెస్ట్ వాల్యూ ఫైండ్ చేసినా కానీ బెస్టే. సో 7 క్యాన్సిల్ అవుతుంది. ఈ 3లో మనకి ఇక్కడ 6లో 2 అవుతుంది. సో 1/3 అవుతుంది. 22 × 6 × 2. సో 44 × 6 ఎంత గైస్? సో 264 cubic centimeter. ఎందుకంటే వాల్యూమ్కి మనకి యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. సపోజ్ ఏం యూనిట్స్ లేకపోతే ఆప్షన్స్ అనేది అన్ని సేమ్ యూనిట్స్ ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఒక యూనిట్స్ లేకపోతే మీరు కన్ఫ్యూజ్ చేస్తారు, చూసుకోండి యూనిట్స్. ఓకే, ఆన్సర్ క్యాలిక్యులేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో 44 × 6 ఎంత? 264 centimeter cube, క్యూబిక్ సెంటీమీటర్ అంటాం. ఇది వచ్చేసి వాల్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మనకి మెటాలిక్ స్పియర్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 2 cm. అంటే మెటాలిక్ స్పియర్ అంటే మనకు వచ్చేది తెలుసుగా, సర్కిల్ మనకి రౌండ్ ఇలా ఉంటే స్పియర్ అవుతుంది. సో ఆ స్పియర్ని రేడియస్ 2 cm మెల్టెడ్ టు రీకాస్ట్ టు సిలిండర్. అంటే దీన్ని ఈ స్పియర్ మెటాలిక్ స్పియర్ని మెల్ట్ చేసి రీకాస్ట్ అంటే వేరే ఫామ్కి దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. అదే ఫామ్ వచ్చేసి అది ఇక్కడ నుంచి సిలిండర్. సో ఈ సిలిండర్ ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఇట్లా దాని రేడియస్ వచ్చేసి 4 అంట. అండ్ హైట్ మనకు అనుకోవాలి. సో మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు కాబట్టి దీనికి ఎంత వాల్యూమ్ ఉంటుందో దీనికి కూడా అంతే వాల్యూమ్ ఉంటుంది కదా, అదొక లాజిక్ గుర్తుపట్టాలి. సో దీని వాల్యూమ్ ఈక్వల్ దీని వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ చేసి మనకి ఇందులో కింద హైట్ వచ్చేస్తుంది. ఎందుకంటే దీని రేడియస్ ఉంటుంది, దీనికి కూడా రేడియస్ ఉంటుంది, ఇది ఎక్స్ట్రా హైట్ ఉంటుంది కాబట్టి మనం ఫైండ్ చేయవచ్చు. సో మనం ఇప్పుడు ఫార్ములాస్ నోట్ చేసుకున్నాం. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి ఫ్రెండ్స్? 4/3 πr³ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత? πr²h. ఓకే, సో 4/3 πr³ ఈక్వల్ టు πr²h. ఇది ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఎందుకంటే సిలిండర్. ఎందుకంటే ఇక్కడ మనకి కన్వర్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి దీన్ని కన్వర్ట్ చేస్తుంది, దీని రెండు వాల్యూమ్స్ సేమ్ అవుతాయి. సో ఇందులో మనకి పై క్యాన్సల్, r² ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఒక r ఉంటుంది ఇక్కడ రిమైనింగ్. r క్యాన్సిల్ చేసుకోవద్దు, r అలానే ఉండదు, r³ ఉండని r². సో ఎందుకంటే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ రేడియస్ ఉన్నాయి కదా, ఓన్లీ పై క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 4/3 × r³. ఇక్కడ రేడియస్ 2 × 2 ఈ స్పియర్ యొక్క రేడియస్ కాబట్టి r2 × 2. ఇక్కడ r² ఎంత? 4 × 4 × h అలానే ఉంది. సో ఇక్కడ ఒక 4 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4 సెండ్ చేస్తే మనకి ఏమవుతుంది గైస్? 2 × 2/3 × 4 ఈక్వల్ టు h. సో ఇక్కడ ఒక 4, ఇక్కడ 2 2s క్యాన్సిల్ అండ్ మనకి వచ్చేసి సో హైట్ ఈక్వల్ టు 2/3. సో 2/3 సెంటీమీటర్, ఎందుకంటే 1 సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్. సో ఫ్రెండ్స్ మనకి అర్థమైంది కదా హైట్ ఇలా ఫైండ్ చేస్తామో. ఇచ్చిన ఈ వాల్యూమ్ ఈక్వల్ చేసుకొని ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఫార్ములాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఫార్ములాస్ అనేది మనకి ఇంపార్టెంట్ మెన్స్ట్రుయేషన్కి. ఫార్ములాస్ రాకపోతే మీరు ఏం చేయలేరు. ఎందుకంటే చిన్న మైన్యూట్ మిస్టేక్ అయినా కానీ ఇట్లాంటి మొత్తం మనకి కంప్లీట్ చేంజ్ అవుతుంది. చిన్న ఫార్ములా ఇక్కడ r³ r² చిన్న తేడా అయినా కానీ ఓకే ఆన్సర్ మొత్తం చాలా చేంజ్ వస్తుంది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు థర్డ్ 2 స్పియర్స్ ఉన్నాయి. స్పియర్ అంటే తెలుసు కదా మనకి సర్కిల్ని మనకి 3D షేప్లో మనకి స్పియర్. సో 2 స్పియర్స్ ఆర్ ఇన్ దాని రేడియస్ రేషియో ఎలా ఉంది? 2:3. అంటే ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్ 2 parts ఉంటే దీన్ని 3 parts ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు. సో ఇది మనకి రేషియో. అంటే ఇక్కడ 4 ఉంటే 6 ఉంటుంది. ఓకే, దీనికి మల్టిపుల్స్ లాగా చూసుకోవాలి మనం. సో ఇది 2:3 రేషియో ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుందో
సర్ఫేస్ ఏరియా RN రేషియో. సో రేడియస్ వచ్చేసి 2:3 రేషియో ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా రేషియో ఎంత? దీనికి కూడా సర్ఫేస్ ఏరియా ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా అదేమో, ఎందుకంటే కంప్లీట్ ఒకటే ఉంటుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా మనకి స్పియర్ ఇంటూ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². ఇంపార్టెంట్. సో మనకి ఇట్లా ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. ఓకే. సో 4πr² మనము 2:3 రేషియో కాబట్టి మనకి మళ్ళీ ఇంకో స్పియర్ 4πr². 2:3. సపోజ్ మనం దీనికి 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది 4π2² 4π3². సో ఇక్కడ మనకి 4π క్యాన్సల్. సో ఇక్కడ ఇదంతా 4:9. సో సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకి రేషియో ఎంత ఉంటుంది? 4:9 రేషియోలో ఉంటుంది. ఓకే. ఈ ఫామ్లో ఒక్కటి వస్తే మనకి కాన్సెప్ట్ సింపుల్గా వచ్చేసింది. నోట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి మనకి ఇచ్చిండు ఎంత? 49,896 క్యూబిక్ సెంటీమీటర్. సో అండ్ సిఎస్సి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు ఎంత? 4767 cm². సో ఈ రెండు వాల్యూస్ ఇచ్చింది మనకి. రేడియస్ ఫైండ్ చేయమన్నాడు. సో మనకి ఈ రెండు వాల్యూస్ ఇచ్చింది కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ మనకి తెలిస్తే రేడియస్ వచ్చేస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత ఫ్రెండ్స్? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చూసుకున్నాం మనము. సో πr²h = 49,896 cm3. అండ్ సిఎస్ఏ ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అనేది 2πrh. ఓకే. 4752 cm². సో ఇప్పుడు మనకి రేడియస్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇందులో h = 4752/2πr. ఓకే. మనం ఈ సిఎస్ ఎందుకంటే ఆర్ ఫైండ్ చేయాలి. ఈ హెచ్ని సబ్స్టిట్యూట్ సేమ్ మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ స్టార్టింగ్ సిలబస్ మనం చూసాము. ఎక్కడంటే మనకి ఈక్వల్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్. సో మనకి ఎలిమినేషన్ మెథడ్ లాగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఇందులోకి వెళ్ళి మనకి హెచ్ తీసుకున్నాము. ఈ హెచ్ని మనం ఇందులో ఫస్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్ వచ్చేస్తుంది. సో h = 4752/2πr. ఓకే. ఇక్కడ ఈ హెచ్ని మనం అది సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వేస్తున్నా πr² × 4752/2πr = 4. ఓకే. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే మనకి ఈ హెచ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది πr² అలానే హెచ్ అంటే 4752/2πr. సో పై క్యాన్సిల్, r² ఆర్ ఒకటి క్యాన్సిల్ అయింది. అప్పుడు ఈ 2 మనకి విరుద్ధం 2 2s 2 3 6 2 7 14 2 6 12. సో r × 2 3 7 6 = 49,896. సో r = ఎంత? 49,896/2376. ఇది ఓకే. ఇది క్యాలిక్యులేట్ చేయండి, వాల్యూ ఎంతో తెలుస్తుంది మనకి. బేసిక్ స్టెప్స్ ఏది అర్థమైంది? స్టెప్స్ అర్థమైంది కదా. వాల్యూమ్ ఇచ్చాడు, సిఎస్ఏ ఇచ్చాడు. సో వాల్యూమ్ ఇచ్చిన ఫార్ములా మనకి ఐడియా రావాలి. వాల్యూమ్ ఏమో r² ఉంటుంది, r ఉంటుంది. సో r క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఒక లాజిక్ రావాలి. అర్థమైతే మనకి అప్పుడు మనము రేడియస్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఓకే. ఈ 2 ఫార్ములాస్ చేయొచ్చు. మనకి ఆ రేడియస్ వచ్చేసి 49,896/2376. దానికి సింప్లిఫై చేయండి, మీకు వస్తుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి 5th క్వశ్చన్ వచ్చేసి 2 డయాగోనల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ 10 and 24. సో ఏరియా ఎంత? రాంబస్ అంటే తెలుసు కదా గైస్. సో ఇలా ఉంటుంది. 2 డయాగోనల్స్ అంటే స్క్వేరే, మనకి స్క్వేర్ కొంచెం ఇలా టిల్ట్ చేస్తాము, 2 డయాగోనల్స్ వస్తాయి మనకి. సో d1, d1 అనేది మనము డయాగోనల్ 1 10 అనుకున్నాము. d2 = 24.
సో 2 డయాగ్రామ్స్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ రాంబస్ ఏంటి ఫ్రెండ్స్, హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 సెంటీమీటర్ స్క్వేర్ యూనిట్స్. సో హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, సో 1/2 ఇంటూ 10 ఇంటూ 24, 12. ఓకే, మనం సబ్స్టిట్యూట్ చేసాం 10 24ని. అప్పుడు ఏమవుతుంది 10 ఇంటూ 12, సో 120 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే గైస్, ఏరియా వచ్చేసి 120 సెంటీమీటర్ స్క్వేర్. ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను, సాల్వ్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు 5 క్వశ్చన్స్. ఓన్లీ మీకు 5 క్వశ్చన్స్ నేను ప్రాబ్లమ్స్ అడిగాను, జస్ట్ ఫార్ములాస్ అడిగాను. ఎందుకంటే ఫార్ములాస్ మీరు చేయండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇదే ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తే మీకు ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఏంటంటే సజెషన్ ఏంటంటే, మీకు 10th క్లాస్లో మీకు మెన్స్ట్రుయేషన్ ఉంటుంది కదా, ఎక్సర్సైజెస్ ఏంటి కదా, ఆప్షన్ ఎక్సర్సైజెస్, ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అది గ్యారంటీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రాక్టీస్ చేసే ముందు మీరు ఫస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. ఈ ఫార్ములాస్ అనేది మీకు ఇంపార్టెంట్. అండ్ మీకు చెప్పాను కదా, ఫోటో పెట్టాను, ఆ ఫార్ములాస్ అన్నీ మీకు పేపర్లో రాసుకోండి. దానికి అంటే మీకు కొంచెం గుర్తు పెట్టుకునేటట్టు పన్న గుర్తుగా అంటాం కదా మనము, అలా మీకు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎగ్జామ్లో ఈజీగా మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మనకి మెన్స్ట్రుయేషన్ గురించి. ఓకే, సెషన్ ఏం చేస్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. ఓకే.